గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వామివారు ఆశీస్సులు పొంది కింద దిగాను. మీ అందరికీ ఆ వైబ్రేషన్ ఇవ్వాలి. అవును. అంటే ఇప్పుడు బొట్టు అన్నది ఆయన నాలో ఉన్నారు, నాతోనే వస్తున్నారు. అలా అన్నప్పుడు నన్ను నడిపించేది ఆయనే కదా, ఆ తల్లి స్వామివారే. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం పెట్టుకున్న బొట్టుని ఎందుకు తుడవాలి? మన ట్రెడిషన్ని మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న బొట్టు పెట్టుతున్నారు, ఏదో తెలియకుండా మనం తుడుస్తాం. కానీ తెలిసి తప్పు చేయకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనది అన్నది ఉంటే వాళ్ళు నేర్పించింది మనం చెయ్యాలి. నిజంగా ఇప్పుడు ఇది ఒకళ్ళని సించపరచడానికని చెప్పట్లేదు. కొన్ని మనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ నమ్మకం, ఆ సంప్రదాయాలు వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ కల్చర్. అది ఇప్పుడు మనం కల్చర్. నేను పుట్టి పెరిగేటప్పటికి మా అమ్మ నాన్న ఎలా నేర్పించారు, ఆ వాతావరణంలోనే ఉన్నాను కాబట్టి తప్పులేదు, అలాగే ఉండాలని. ఇంకోటి, ఇందాక మీరు చెప్పినట్టు నేను తిరుపతి నుంచి వచ్చాను, కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఆయన పవర్ని నేను తీసుకొస్తున్నాను, నాతో పాటు ఆయన వస్తున్నారు. అలా అన్నప్పుడు అది ఎందుకు తుడవాలి? నేనుగా ఉండాలని కోరుకుంటాను. అందులో కొండ మీద స్వామివారు ఉంటే కింద అమ్మవారు ఉన్నారు కదా, తల్లి ఉన్నారు, అలాగే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారి పైకి వెళ్ళాం. యూజువల్గా చాలా మందికి అది తెలియదు. కొండకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి తిరుచానూరు వెళ్ళి తల్లిని చూసుకుని వెళ్ళిపోతారు. కాదు, అమ్మ తల్లి లేకుండా తండ్రి ఎక్కడి నుంచి తెలుసు? సృష్టి లేదు, విశ్వం లేదు. అమ్మ తండ్రిని చూపిస్తున్నారు, తండ్రి అన్నదమ్ముళ్ళని చూపిస్తున్నాడు. ముందు కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తుంది బిడ్డ? అమ్మనే చూస్తుంది. ముందు మాట వచ్చేది మా. అది ఏ భాష అయినా, లోకంలో ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా అమ్మ అనేది మా అంటాం. అలా అన్నప్పుడు అమ్మ ముందు. ఇలా నమ్మే వాళ్ళకి ముందు తల్లిని చూసిన తర్వాత తండ్రిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకోటి, మా అమ్మ నాన్న, మా పెద్ద నాన్న, మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, తల్లిని చూస్తే స్వామి వారి రాత్రి తల్లిని చూడ్డానికి వస్తారు కదా. ఎంతమంది భక్తులు వస్తున్నారు, అందరినీ అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక్క క్షణమైనా అమ్మవారిని చూడ్డానికి కింద కొండ దిగుతాడు. అప్పుడు ఈవిడ చెప్తారంట, స్వామి పిల్లలు వస్తున్నారు, ఇంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు, నా కోసమైనా నువ్వు చెయ్యాలి కదా, ఈ పిల్లలు నిన్ను చూడ్డానికి కూడా పంపిస్తున్నాను లెక్క చెప్తారంట ఆవిడ. ఓ, ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, పిల్లలు అందరూ వస్తున్నారు, జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని కాపాడాలి స్వామి అని అమ్మ లెక్క చెప్తారు. మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం? ఫస్ట్ అమ్మ. ఒక నాన్న కొట్టినా, అన్న కొట్టినా, తమ్ముడు కొట్టినా, అక్క కొట్టినా అమ్మా అంటాం. అదే కదా ఇక్కడ. ఆవిడ లోకానికి తల్లి కదా, ఆవిడ వెళ్ళి చెప్తుంది. యాక్చువల్గా నాన్న దగ్గర నుంచి మనకు అనుకున్నటువంటి రిక్వెస్ట్లో, డిమాండ్లో ఏదైనా కానీ నెరవేర్చడానికి కూడా అమ్మ వెళ్ళి చెప్తే తప్ప కాదు అనేది ఉంటుంది కదా. కావాలన్నా కూడా అమ్మ నాన్నకు చెప్పు అని అమ్మ దగ్గరికి వెళ్తాం. మిమ్మల్ని అమ్మ 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 అని పిలవడం మామూలుగా కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్లే కదా. ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు? మిమ్మల్ని ప్రతి ఒక్కరు అమ్మ అని పిలవడమే కాదు, అమ్మ అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ ఎంగేజ్లోనే మీరు అమ్మ అయిపోయారు. వదిన, అక్క, వీళ్ళు హీరోయిన్లు, వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే కూడా అమ్మ. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలా గర్వంగా ఉంటుంది. లోకంలో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఒక్క సంతోషం, నా పిల్లలు నన్ను అమ్మని పిలిచేది ఇంట్లో మాత్రమే. ఏదైనా అవసరం వస్తే అమ్మ ఇది మా అమ్మ అంటారు. ఆప్యాయత, ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వంగా పిలుస్తున్నారు కదా. బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో. ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద ఆయన, నేను క్యూలో నించుంటున్నాను అన్నమాట. ఆ బ్రేక్ దర్శనం క్యూలో నించునుంటే, ధ్వజస్తంభం దగ్గర నించుంటే నాకంటే పెద్ద ఆయనకి 80 పైనే ఉంటుంది. ఆయన అంటున్నారు, అమ్మ నమస్కారం అమ్మా, బాగున్నారా, మంచిగా దర్శనం చేసుకోండి అంటే. అమ్మ అన్న మాట, ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మ అని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి. నిజంగా కదా. మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము?
ఎవరిని అంతమందిని అమ్మని పిలవలేము, ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము. అక్క అనొచ్చు, ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది. అవును. అమ్మని ఎవరిని పిలవలేము, అది ఎవరికో కొంతమందికి వస్తుంది. అలాగే కన్నాంబ గారు, సావిత్రి గారు, తర్వాత జమున గారు, వీళ్ళందరూ, సుజాత గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే. అది కూడా ఒక లాంగ్ రన్, మామూలుగా లేదు ఇలా అనేసి చెప్పొచ్చు. కాలర్ ఎగలేం కాబట్టి చాలా ఆనందంగా అసలు ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇందులో కూడా అమ్మేనా, ఈసారి ఎవరికి అమ్మను అవుతున్నాను, ఎంతమంది నాకు పిల్లలు, ఏ హీరోకి అవుతున్నాను, ఇలాంటివి ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ ఒక రామ్ చరణ్ అవ్వరండి, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మనోజ్ అయినా, వీళ్ళందరూ, తరుణ్, వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా. నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ హీరో అయ్యారు, వాళ్ళకి తల్లి అయ్యేటప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని, మీరు పెరిగిర్రా నేను పెరగలేదురా, ఇలాగే నా ఏజ్ అక్కడే ఆగిపోయింది. వాళ్ళే పెరిగారు, ఎందుకంటే నేను అప్పుడే తల్లి అయ్యాను, తల్లి అలాగే ఉన్నాను, కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ అలాగే ఉంది. తర్వాత మెల్లిగా అమ్మమ్మ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్లోను అమ్మమ్మ అయినప్పటికి కూడా అమ్మగా మాత్రం అమ్మమ్మ అయినా, అమ్మమ్మకి అమ్మమ్మ అయినా కూడా ఇలాగే ఉంటా. నా వయసు 22 వెళ్ళదు అలాగే. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. ఒరిజినల్ వయసు ఎంత అడగకూడదు మామూలుగా అయితే, చెప్పడంలో తప్పు లేదు. మా అమ్మ చెప్పుకునేవాళ్ళు, నీ వయసు తగ్గించుకుంటే నీకంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అని. ఒక వయసు వచ్చిన తర్వాత నేను 30 అంటే నమ్ముతారా? అసలు నమ్మదు. నేను ఈ శరీరంకి వయసు అయ్యి ఉండొచ్చు, నా మనసు నా హృదయంకి 22, కానీ నా వయసుకి 61. నా శరీరానికి, అవును, దేవుడిచ్చిన శరీరం ఇది, ఇప్పుడు కాదు ఎప్పటికైనా వెళ్ళిపోయే కాలిపోయే శరీరంకి దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి 61. ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది ఆగింది లెక్క లేదు. చాలా చాలా మీరు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను, బోల్డ్ అంతా మీరు చేసే బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి నిజంగా ఆశీర్వాదాలు ఉంటాయి, అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది, అలాగే ఉంటారు. 61 ఏళ్ళు. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్, వీళ్ళందరితో హీరోయిన్గా చేయొచ్చేమో. అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా, నేను చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా, వాళ్ళ పక్కన హీరోయిన్గా చేయొచ్చు కదా. హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా. హైట్, కలర్. మెయిన్ ఏంటంటే ఈ జోక్స్ అపార్ట్, హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా. మేము ప్యూర్ వెజిటేరియన్, కరెక్ట్గా టైంకి తింటాను. ఒక పదార్థం నచ్చిందంటే నా బేసిక్ చెప్తున్నాను, ఏంటి ఇది ఒక అడ్వైస్ లాగా ఉందని అనుకోకండి, ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా. ఇది మీరు కూడా పాటించండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి, అప్పుడు లైక్స్ నాకు వస్తుంది, కవితకు రాదు, నాకు వస్తుంది. మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలంటే మన ఆరోగ్యం మీద ఉండాలి. మన కాళ్ళతోనే మనం నడుస్తున్నాం, మన చేతితోనే మనం తింటున్నాం, మన ఊపిరి మనదే, మన కళ్ళుతోనే చూస్తున్నాం. అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా, మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా, నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే బతికేంటి, పోయినా ఏంటి? ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? పెయిన్ ఎవరెవరు అనుభవిస్తారు? మనమే కదా. ఎదటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా. ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది, 10 ఏళ్ళు బతకాలని ఉంటుంది, కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టచ్చు, ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ట్రూ. కరెక్ట్ టైంకి తింటాను, ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను. పోతే పోనీ వచ్చింది, ఇవాళ 1 year అయినా కూడా మీ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలి, సో ట్రూ. అది నిజంగా ఇది డెస్టినీ రాసి ఉంటుంది. అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి రాస్తే కుదురుతుంది.